దశమహావిద్యలలో తారా విద్య రెండవది. శబ్దశక్తి స్వరూపిణి అయిన ఈ విద్యకి అధిదేవత మధ్యమ గౌరీ స్వరూపిణి. శబ్దశక్తి అంటే ఓంకార రూపిణి అని అర్థం. దీన్నే పశ్యంతి అంటారు. తార అంటే ఓంకారము తరింప చేసేది కనుక తారా అయింది. ఆకాశంలో సంచరించే శబ్దరూపిణి ఈ తార. ఈ తారాశక్తి తామస వర్ణంతో కూడి ఉన్నప్పుడు నీలతార అని పిలువబడుతుంది. ఈ తారా విద్య పరమ పవిత్రమైనది, ఈశ్వర స్వరూపమైనది. ఎందుకంటే ఈశ్వరుడు కూడా ఓంకార స్వరూపుడే కనుక. ఎంతో గొప్పదైన ఈ ప్రణవ స్వరూపాన్ని తెలుసుకోలేని వారికి అన్ని మంత్రాలు వ్యర్థాలే అవుతాయి. ఈ తారా విద్య వ్యక్తి శబ్దాన్ని ఆవేశించడం ద్వారా వ్యష్టి శక్తి అవుతుంది. ఆదిభూత మధ్యాత్మలు రెండింటిలో ఉండే వాక్కే తారా అని చెప్పబడుతుంది. సమిష్టి వాక్ స్వరూపిణి కూడా తారాదేవత. వేదత్రయి రూపిణిగా వెలుగొందే తారాదేవిని శుక్ల అంటారు. మహత్తుని జయించాలనుకునే వాళ్ళు ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక స్వరూపాలైన చిత్ర, శుక్ల, నీల అనే 3 స్వరూపాలుగా ఉన్న తారా విద్యల్లో ఏదో ఒక విద్యను ఉపాసించాలి. ఈ తారా విద్యను ఓం హ్రీం స్త్రీం హూం పట్, ఓం స్త్రీం హూం పట్, హ్రీం స్త్రీం హూం లేదా ఓం అనే మంత్రాలతో ఉపాసించాలి. మనస్సుతో మంత్రాన్ని అనుసంధానం చేయడం వల్ల అవ్యక్తమైన శబ్దనిష్ట ఏర్పడుతుంది. ఈ అవ్యక్త నిష్టని అక్షర విద్య అని ఉపనిషత్తులు పేర్కొంటాయి. దీన్నే ఉద్గీత విద్య అని కూడా చెబుతాయి. శుక్ల స్వరూపిణిగా భావిస్తూ తారని ఉపాసించే వాళ్ళు నిత్యం వేద అధ్యయనం చేయాలి. అసత్యాన్ని పలకకూడదు, సత్యాన్నే పలకాలి. అయితే ఈ తారాదేవి గురించి పురాణాల్లో, తంత్రాల్లో రకరకాలుగా చెప్తారు. కానీ మనము దశమహావిద్యాల్లో ఏ విద్యను ఉపాసించినా వచ్చే ఫలితం ఎలా ఉండాలంటే స్వామి వివేకానంద చెప్పిన విధంగా ఉండాలి. స్వామి వివేకానంద ఏమంటాడంటే, శీల సంపదను వృద్ధి చేసి మనోబలాన్ని పెంపొందించి బుద్ధిని వికసింపజేసి స్వశక్తిలో విశ్వాసాన్ని పెంచే విద్యే మనకు కావాల్సింది అంటాడు. ఈ తారాదేవి ఉపాసన కూడా మనకు ఆ విద్యను ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఆ తారాదేవి గురించి మనము కొన్ని విషయాలు తెలుసుకుందాము. ఈ మన నీలవర్ణంతో భాషించే ఈ దేవికి చైత్రమాసం శుక్లపక్ష నవమి తిథి ప్రీతిపాత్రమైనది. శ్రీ తారాదేవి వాక్కుకు అధిదేవత. ఈమెని నీల సర్వతి అని కూడా అంటారు. తారాదేవి సాధన వల్ల వాక్సిద్ధి, శత్రునాశనము, దివ్యజ్ఞానము, ఐశ్వర్యము, కష్ట నివారణ సాధకుడికి కలుగుతుంది. విశ్వవ్యాపక వారి మధ్య విలసతే శ్వేతాంబు జన్మస్థితాం కర్తీం ఖడ్గ కపాల నీల నలినై రాజత్కరాం నీరభాం కాంచీ కుండలహార కంకణ లసత్కేయూర మంజిరతాం మాప్తై నాగ వరైర్విభూషిత తనుమారక్త నేత్రత్రయీం. తన దివ్య హస్తాలలో కత్తెరని, కపాలాన్ని, ఖడ్గాన్ని, నీలపద్మాన్ని ధరించి నాగ అలంకృతంగా వివిధ ఆభరణాలు ధరించిన ఎర్రని దివ్య శరీరంతో ప్రకాశిస్తూ 3 కళ్ళతో దర్శనమిచ్చే శ్రీ తారా మహావిద్య దశ మహావిద్యలలో రెండవది. బృహన్నీల తంత్రం గ్రంథం కాళీ తారల ఏకత్వాన్ని ప్రతిపాదిస్తూ నలుపు రంగు కాళీకి ప్రతీకగా, ఎరుపు రంగు తారాదేవికి ప్రతీక అని తెలియజేస్తుంది. త్రు అనే ధాతువు నుంచి తారాన శబ్దం పుట్టింది. త్రు అంటే దాటించేది, అనగా తన భక్తుల్ని వారి కష్టాల నుంచి దాటిస్తుంది. తారాదేవికి 3 రూపాలు ఉన్నాయి: ఉగ్రతార, నీల సరస్వతి, ఏకజట అని. వీటిలో ఉగ్రతార సిద్ధశక్తుల్ని ప్రసాదించేది. నీల సరస్వతి దేవి విద్య, వాక్ పటుత్వాన్ని ఇస్తుంది. ఉగ్రతార గురించి మనకు ఒక ధ్యాన మంత్రం ఉంది. ప్రత్యాలీడ పదార్పితాంగశవ హృద్ ఘోర అట్టాస పరా ఖడ్గేంది వర కర్తి కర్పర భుజా ఓంకార బీజోద్భవ సర్వానిల విశాల పింగళ జటా జూటైక నాగైర్యుత జాడ్యన్యస్య కపాలకే త్రిజగతాం అంత్య ఉగ్రతారా స్వయం. కపాలమాలని మెడలో ధరించి తన 4 చేతుల్లో ఖడ్గాన్ని, కత్తెరని, కలువని, కపాలాన్ని ధరించి నడుముకి పులు చర్మాన్ని కప్పుకొని పింగళ వర్ణం లాంటి జటలతో నాగాలను అలంకారంగా చేసుకొని 3 లోకాల్ని భయకంపితం చేసే ఓంకార బీజం నుంచి ఉద్భవించిన ఉగ్ర తారాదేవి ఘోరమైన అట్టాసం చేస్తూ శవం మీద నుంచి దర్శనమిస్తుంది. ఇప్పుడు నీల సరస్వతి దేవి. మాతర్ నీల సరస్వతి ప్రణమతాం సౌభాగ్య సంపత్ప్రదే ప్రత్యాలీడ పదస్థితే శివరుది
స్మేరానానంబోరుహే పుల్లేందివరలోచనే త్రినేనే కర్తిం కపాలోత్పలే ఖడ్గాం చ దదతి త్వమేవ శరణం త్వామీశ్వరీ మాశ్రయే. తారాదేవి మరొక దివ్య రూపమైన నీల సరస్వతి దేవి. తన దివ్య హస్తాలలో కత్తెరను, కపాలాన్ని, ఖడ్గాన్ని, కలవపువ్వును ధరించి సౌభాగ్యాల్ని, సంపదలను అనుగ్రహించే నీలమూర్తిగా శివుడి హృదయం నుంచి మనకు దర్శనమిస్తుంది. ఏకజట దేవి పింగోగ్రైక జటాం లసత్రసానాం దంష్టాకరాళనాం చర్మ దైవపీవరం కటే విదదతీం శ్వేతాస్తి పట్టాలికాం అక్షోభ్యేన విరాజమాన శిరసం స్మేరానానంబోరుహే తారాం శివహృదాసనాం దృఢకుచ అంబాం త్రైలోక్య స్మరేత్. పింగళ వర్ణం కలిగిన ఒక జడతో, భయంకరమైన కరాల వదనంతో, శవం యొక్క గుండెల మీద కూర్చొని దృఢమైన కుచాలతో విరాజిల్లే త్రిలోక పూజనిగా అక్షోభ్య ఋషి చేత ప్రకాశింపజేయబడిన దివ్యమూర్తిగా ఏకజటాదేవి మనకు దర్శనమిస్తుంది. ఈ తారాదేవి మనని శివుని యొక్క హృదయం పైన కూడా నిల్చున్నట్లు మనకు చిత్రీకరిస్తారు. తంత్ర గ్రంథాల ప్రకారం ఇలా 3 రూపాలలో వ్యక్తమైన తారాదేవిని గురించి చెప్తూ దశమహావిద్య కారికావళి రచించిన బహుమంత దష్ట కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని ఈ తారావిద్య వాక్కుకి అధిదేవత అంటాడు. వాక్కు అంటే శబ్దం, ఆది శబ్దం ఓంకారం కనుక ఓంకారాన్ని ఉపాసించినా అది తారాదేవి ఉపాసనని అంటారు. ఈ తారాదేవికి రాత్రి క్రోధరాత్రి కాగా అక్షోభ్యుడు శివుడుగా, భైరవుడుగా, తారిణి యక్షినిగా ఉంటారు. తారా ఉపాసన గురించి మన భారతదేశంలో వశిష్ఠ మహర్షి మొదటిసారిగా శ్రీ తారా ఉపాసన చేశారని ప్రతీతి. ఆయన ఎన్నో సంవత్సరాలు కఠోరంగా తారా ఉపాసన చేసినా కానీ ఆ మంత్రసిద్ధి కలగపోయేసరికి ఆ తరువాత మహాచీన పద్ధతిలో చైనా దేశానికి వెళ్ళి అక్కడ సాధన చేయాల్సిందిగా ఆకాశవాణి చెప్పిందని, అక్కడికి వెళ్ళి తారాదేవి అనుగ్రహం వలన తాను తారాసిద్ధి పొందాడని మనకు చెప్తారు. ఆ గ్రంథం పేరు ఏంటంటే మహాచీన క్రమేణైవ తారా శీఘ్రప్రద అని చెబుతుంది. ఈ తారా మంత్రానికి ద్రష్ట అక్షోభ్య ఋషి, శివుడికి కూడా అక్షోభ్యుడనే పేరుంది. దేవదానవులు సముద్ర మతనం చేసే సమయంలో ముందుగా అలాహలం విషం పుట్టగా దాన్ని తాగడానికి ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడు అక్షోభుడైన కలతలేని వాడైన శివుడు తన శక్తి శ్రీ తారాదేవి అనుమతి తీసుకొని ఆలాహలాన్ని మింగాడని తోడల తంత్రం చెబుతుంది. దీని గురించి మనము విపులంగా లాస్ట్కు చెప్పుకుందాము. మంత్ర మహోదధిలో వశిష్ఠుడు, అక్షోభ్యుడు రుచులుగా దర్శించిన తారా మంత్రాలు మనకు కనిపిస్తాయి. అత్యంత ప్రాచీన కాలం నుంచి మన దేశంలో తారోపాసన జరిగేదని వివిధ చారిత్రక ఆధారాలు మనకు తెలియజేస్తున్నాయి. ఉత్తర భారతదేశంలోని నలంద తవ్వకాలలో ఒక తారాదేవి విగ్రహం లభించింది. ఆ విగ్రహం వెనుక భాగంలో ఓం తారే తుత్తారే తురే స్వాహ అనే తారామంత్రం లభించబడి కనిపించింది. ఇదే విధంగా దక్షిణ దేశంలో కూడా తారోపాసన జరిగేదని మరిన్ని చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. చాళుక్యరాజు త్రిభువన మల్ల విక్రమాదిత్యుడు పాలించిన కీర్తిశకం 1096 నాటి కాలానికి చెంది ఒక తారా విగ్రహ రాతి శాసనం లభించింది. ఆ శాసనంలో హరికరి శికి పని తస్కర నిగల జలార్ణవ పిశాచ భజశమని శశికిరణ కాంతిదారిణి భగవతి తారే నమస్తుభ్యం అనే శ్లోకం లిఖించబడి ఉంది. ఈ శాసన శ్లోకంలో తన ఉపాసకుల్ని సింహాలు, ఏనుగులు, నిప్పు, పాములు, దొంగలు, సముద్ర పిశాచాలు వంటి వాటి నుండి రక్షించే భగవతిగా శ్రీ తారాదేవి ప్రస్తావించబడింది. దీనిని బట్టి మన దేశ ఉత్తర దక్షిణ ప్రాంతాలలో శ్రీ తారాదేవి ఉపాసన ప్రాచీన కాలం నుండి జరిగిందని తెలుస్తుంది. దశ మహావిద్యలలో శీఘ్ర ఫలదాయినిగా ప్రసిద్ధిగాంచిన ఈ తారాదేవి హిందువులలోనే కాకుండా బౌద్ధులలో కూడా ప్రధాన దేవతగా పూజించబడుతుంది. నేటికి చైనా ప్రాంతంలో తారాదేవి ఆరాధన అత్యంత ప్రముఖ స్థానంలో ఉంది. కొంతమంది పండితులు శ్రీ తారాదేవి మొదట బౌద్ధుల ఆరాధ్య దైవమని, ఆ తరువాత కాలంలో ఈ దేవత ప్రభావాన్ని తెలుసుకొని భారతదేశం నుంచి చైనా వెళ్ళిన కొంతమంది సాధకులు చైనా వారి నుంచి ఆ ఉపాసన గ్రహించి భారతదేశానికి వచ్చి హిందూ దేవతగా దశ మహావిద్యలలో ఒకటిగా చేర్చారని అంటారు. అయితే అత్యంత ప్రాచీనమైన మన పురాణాలని పరిశీలిస్తే ఈ వాదన తప్పు అని తెలుస్తుంది. బ్రహ్మాండ పురాణ అంతర్గతమైన లలిత ఉపాఖ్యానంలో శ్రీ తారాదేవి ప్రస్తావన చేయబడింది. ఈ పురాణం బౌద్ధమతం కన్నా ప్రాచీనమైనది కాబట్టి దీని ఆధారంగా మన దశ మహావిద్యాల్లోని తారాదేవి ఉపాసన భారతదేశం నుంచి చైనా, టిబెట్ వెళ్ళిన కొందరు బౌద్ధులు అక్కడ ఈ దేవతను పరిచయం చేయగా అక్కడి బౌద్ధులు తమదైన మహాచీన వామాచార పద్ధతిలో తారాదేవిని ఉపాసించి ఆమె అనుగ్రహాన్ని పొందారని భావించవచ్చు. అలా ప్రాచీన కాలం నుంచి మన తారాదేవి బౌద్ధుల్లో కూడా ముఖ్యమైన దేవతగా పూజించబడుతుంది. బ్రహ్మాండ పురాణం శ్రీ తారాదేవి గురించి ఏమంటుంది? అష్టాదశ పురాణాల్లో ఒకటైన బ్రహ్మాండ పురాణంలో శ్రీ తారాదేవి
ప్రస్తావన కనిపిస్తుంది. ఆది పరాశక్తి అయిన శ్రీ లలితాదేవి నివాసం శ్రీ చింతామణి గృహం. ఈ దివ్య ప్రదేశం చుట్టూ మనోమయ, బుద్ధిశాల, అహంకార, మహాశాల, సూర్యబింబమయ, చంద్రబింబమయ, శృంగారమయ అనే 6 ప్రాకారాలు ఉన్నాయి. వీటిలో మనోమయ, బుద్ధిశాల ప్రాకారాల మధ్య 4 యోజనాల విస్తీర్ణంలో అమృతవాపి అనే పెద్ద సరోవరం ఉంటుంది. శ్రీ లలితాదేవిని దర్శించడానికి వచ్చే ఇంద్రాది దేవతలంతా ఈ సరోవరాన్ని దాటే చింతామణి గృహానికి చేరాలి. వీరందరినీ సరోవరం దాటించేందుకు ఆ ప్రాంతానికి అధికారినిగా శ్రీ తారాదేవి నియమించబడింది. ఆజ్ఞయా కేవలం తత్ర మంత్రిని దండనాథయో తారానామ మహాశక్తి వర్తతే తరణీశ్వరి. లలితాదేవి మంత్రిని అయిన శ్రీ శ్యామలాదేవి ఆజ్ఞతో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఆ తారాదేవి తరణీశ్వరి అని, మహాశక్తి స్వరూపిణి అని ఈ బ్రహ్మాండ పురాణంలో లలిత ఉపాఖ్యానంలో మనకు చెప్తారు. తారా ఉపాసన భారతదేశంలో, మన దేశంలో కాశ్మీర్, బీహార్ ప్రాంతాలలో తారా ఉపాసన అధికంగా జరుగుతుంది. బీహార్ రాష్ట్రంలోని సహారసా జిల్లాలో మైషి అనే గ్రామం ఉంది. అక్కడ ఉగ్రతార పీఠం స్థాపించబడింది. ఇక్కడి ఆలయంలో ఒకే పీఠం మీద ఉగ్రతార, ఏకజట, నీల సరస్వతి కొలువుదీరి నిత్యం వామాచార పద్ధతిలో జంతు బలులతో, రక్త తర్పణాలతో పూజలు అందుకుంటూ ఉంటారు. ఇప్పటికీ ఎంతోమంది తీవ్ర సాధకులు ఈ తారాపీఠం సమీపంలో ఉగ్ర సాధన చేస్తూ ఉంటారు. వామాచార సాధకుల కేంద్రంగా ఈ తారాపీఠం ఎంతో ప్రసిద్ధి పొందింది. అలాగే తారా మహావిద్య కొలువు ఉన్న మరో సుప్రసిద్ధ ప్రాంతం కామాఖ్య. సతీదేవి యోని భాగం పడిన ఇక్కడ నీలాచల పర్వతం మీద తారాకాళి రూపంలో తారాదేవి పూజలు అందుకుంటుంది. సుప్రసిద్ధ కామాఖ్య కాళీదేవి ఆలయానికి చుట్టూరా 10 మహావిద్యల పీఠాలన్నీ ఉన్నాయి. వీటిలో కామాఖ్య ఆలయానికి అతి సమీపంలో శ్రీ తారాదేవి పీఠం ఉంది. ఇక్కడ కూడా ప్రతిరోజు వామాచార పద్ధతిలో మేకలు, దున్నపోతులు తారాదేవికి బలి ఇస్తూ ఉంటారు. తారాదేవి ఆవిర్భావం మేరో పశ్చిమ కోనేతు చోళనాఖ్యో హరదో మహాన్ తత్ర జజ్ఞే స్వయం తారాదేవి నీల సరస్వతి. స్వతంత్ర తంత్రం అనే గ్రంథం మేరు పర్వతానికి పశ్చిమ భాగంలో చోళన నది లేక సరోవర ప్రాంతంలో శ్రీ తారాదేవి ఆవిర్భవించిందని చెబుతారు. తారాదేవి ప్రాముఖ్యత. 10 మహావిద్యలలో ఒకటైన తారా మహావిద్య ఎంతో గొప్పదని కావ్యకంఠ గణపతి ముని అంటారు. వారు రచించిన ఇంద్రాని సప్తశతిలో శ్రీ తారా గొప్పతనం గురించి చెప్తూ యదక్షరం వేద విదాం ఋషిణీం వేదాంతినాం యః ప్రణవో మునినాం గౌరీ పురాణేషు విపచ్చితాం యాసా తాంత్రికానాం వచనేన తారా. ఆదినాదం ఓంకారం, దీనినే తార అని తారకమని కూడా అంటారు. వేద ఋషులు దీన్ని అక్షరమని భావిస్తే వేదాంతులు ప్రణవంగా ఓంకారంగా భావిస్తారు. దీనినే పౌరాణికులు గౌరీగా సంభావిస్తే తాంత్రికులు తారగా భావిస్తారు. అంతేకాక తారాదేవి జ్ఞాన స్వరూపిణి అని మన అజ్ఞానాన్ని జ్ఞానం వైపుకు తీసుకెళ్ళి విజ్ఞాన శక్తి తార అని గణపతి ముని మనకు తెలియజేస్తారు. ఈ తారా విద్యను స్త్రీల నుండి ఉపదేశంగా స్వీకరించాలని కూడా అంటారు. మనం ఇప్పుడు తారాదేవి గురించి ఆసక్తికర ఒక కథనం చూద్దాము. సముద్ర మథనం జరిగేటప్పుడు వెలువడిన విషాన్ని ఏ దేవతలు తీసుకోలేకపోతారు. అప్పుడు అందరూ శివుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటారు. భక్త సులభుడైన మన శివుడు ఆ విషాన్ని, ఆ ఆలాహలాన్ని తాగుతాడు. అయితే ఆ విష ప్రభావం వల్ల శివుడు బాధతో విలవిలలాడుతూ ఉంటాడు. మరి భక్తుల కష్టాలను శివుడు పోగొడతాడు. కానీ మరి శివుడికే కష్టం వస్తే ఎవరు తీరుస్తారు? అమ్మవారు తప్ప మరెవరికి ఆ శక్తి లేదు. అప్పుడు అమ్మవారు, ఆ పార్వతీదేవి తారాదేవిగా రూపుదాల్చి తల్లిగా శివుడికి పాలు ఇస్తుంది. ఆ పాలు తాగిన శివుడికి మంటలు చల్లబడతాయి. ఈ విధంగా తారాదేవి మన శివుణ్ణి కాపాడుతుంది. సో అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఏంటిదంటే ఆ అమ్మవారు తారాదేవి కావచ్చు, ఆ పార్వతి కావచ్చు, వీళ్ళిద్దరు శివుడు వేరు కాదని మనము అర్థం చేసుకోవాలి. తారాదేవిని వాక్కు అధిదేవత అని కూడా అంటారు. ఈ తారాదేవి నామాన్ని తలుచుకుంటే మనకు కూడా ఎప్పుడు దైవ జీవితాలను చదివే శక్తి వచ్చి మన జీవితం శాంతిమయంగా అవుతుంది. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.